హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఆయుక్త ఐఏఎస్. ఈరోజు మనం వీడియోలో శాతవాహనం దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీటెడ్ అయ్యే ఒక ఏరియా ఏంటంటే ఈ టర్మినాలజీ ఏరియా అనమాట. ఈ టర్మినాలజీ మనం ఎక్కడ చూస్తాము? ఎకానమీకి సంబంధించిన డీటెయిలింగ్లో చూస్తాము. శాతవాహన టైంలో ఎకానమీ ఎలా ఉంది అన్న దగ్గర ఏంటి ఎట్లా ఉండింది శాతవాహన టైంలో అంటే మీకు అందరికీ గుర్తునుంటుంది. అటు 225 BC నుంచి ఇటు 225 AD వరకు శాతవాహనులే రూల్ చేశారంటే దాదాపు 450 సంవత్సరాలు. ఓకే, ఈ విషయం మర్చిపోకూడదు, రైట్. ఆ టైంలో 18 రకాల చేతి వృత్తి వాళ్ళు ఉన్నారు అని అన్ని బుక్స్లో చదువుకున్నాం కదా. ఆ 18 రకాల చేతి వృత్తులు ఏంటో ఒకే దగ్గర మనం నోట్ డౌన్ చేసుకొని డైలీ దాన్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి క్వశ్చన్కి ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చా? సో అందుకే నేను ఏం చేశాను అంటే ఇక్కడ ప్రతి టెర్మినాలజీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రైట్. చూద్దాం. దస్సక అంటే ఎవరు? మత్స్యకారుడు అంటే ఫిషర్మ్యాన్. ధన్నిక అంటే ఎవరు? ధాన్యవర్తకుడు. ట్రేడ్ చేస్తుంటారు కదా, ఒక దగ్గర తీసుకొని ఆక్షన్ చేయడం, అలాంటి అతను ధన్నిక. ఓదయంత్రికుడు అంటే ఎవరు అంటే వ్యవసాయ పనిముట్లను చేస్తారు కదా, అతను ఓదయంత్రికుడు అవుతాడు. గంధిక, గంధం, ఇట్స్ లైక్ పర్ఫ్యూమ్ కదా, శాండల్, అట్లా గుర్తుపెట్టుకోండి. సుగంధ పరిమళాలు చేసేవాడు అంటే పర్ఫ్యూమ్స్ తయారు చేసేవాళ్ళు అనుకోండి. హాలక, హాలము, నాగలి, ఇట్లా పదాలు ఉన్నాయి కదా. హాలక అంటే ఎవరంటే రైతు అనమాట. కొల్లిక అంటే ఎవరు? నేత పని. కోక, ఇట్లా పదాలు కనిపిస్తున్నాయి ఇక్కడ, శారీ అని అర్థం కదా, అట్లా వీవింగ్ అని గుర్తుపెట్టుకోండి, వీవర్. కమర అంటే ఏంటి? ఇనుము పని చేసేవాళ్ళు. ఏమంటాం ఇనుము పని చేసేవాళ్ళని? ఐరన్ స్మిత్ అంటాం, అవునా? నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. కస్సాకర అంటే ఎవరు? కంచు పని ఉంది కదా, ఆ కంచు పని చేసేవాళ్ళు అంటే బ్రాంజ్, దాన్ని చేసేవాళ్ళు. కులరిక అంటే ఎవరు? కుమ్మరి పని చేసేవారు అంటే పోటరీస్ ఇవి చేస్తారు కదా అవి. సాందీకర ఎవరు? టాడీ టాపర్, రైట్. శిలవదిగా, ఎన్నిసార్లు క్వశ్చన్ రిపీట్ అయిందో. శిలవదిగా అంటే శిలలు చెక్కేవారు, స్కల్ప్చర్సేనా. మాలకార అంటే ఎవరు? మాలలు తయారు చేసేవాళ్ళు అంటే గార్లాండ్స్ ఉంటాయి కదా, ఇవి తయారు చేసేవాళ్ళు. మణికర అంటే ఏంటి? నగలు ఉన్నాయి కదా, ఆ నగలు చేసేవాళ్ళని మణికర అంటాం. మణిమాణిక్యాలు, రైట్. మెదుగా అంటే మెరుగుపట్టేవాళ్ళు అంటే పాలిష్ చేస్తుంటారు కదా, ఇప్పుడు కూడా మనం కొంచెం పాత పడినప్పుడు చేపిస్తుంటాం, అట్లా మెదుగా ఇతను చేసేవాళ్ళని ఏమన్నా వాళ్ళు అప్పట్లో మెదుగా అనేవాళ్ళు. వెజ అని కూడా ఇచ్చుంటారు కొన్ని దగ్గర. ఎవరు అంటే డాక్టర్. వదిగ అంటే ఎవరు? వడ్రంగి, కార్పెంటర్. వస్సాకర అంటే ఎవరు? బుట్టలు తయారు చేసేవాడు, ఇది వస్సాకర అంటాం. ఇంకేమన్నా ఉన్నాయంటే ఇన్స్ట్రుమెంట్స్. ఆ టైంలో ఏంటి అంటే వాళ్ళ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎంత ఉందో చెప్తుందన్నమాట. శాతవాహనులు అంటే ఎప్పుడు 225 AD అనుకుందాం సపోజ్, అంటే 3rd century కిందకు వస్తుంది అనుకుంటాం. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఎన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉంది? 1800-1900 సంవత్సరాలు. అంతకుముందు ఏం జరిగిందో ఇప్పుడు చూస్తున్నాం. ఉదగ యంత్ర అంటే ఏంటంటే నాగల్ని ఉదగ యంత్ర అని పిలిచేవాళ్ళు. ఘటి యంత్ర అంటే నీటిని తోడే చక్రం, లైక్ బావికి ఉంటుంది కదా, నీటిని తోడుతూ ఉంటుంది చక్రం, అట్లాంటిది అనమాట. గిరికి యంత్రం అంటే ఏంటంటే దూదిని తీసే యంత్రం. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వీటికి సంబంధించి మనం మస్లిన్ వస్త్రాలు, సన్నని వస్త్రాలు ఇవన్నీ చదువుతూ ఉంటాం కదా. అవన్నీ అంత అడ్వాన్స్మెంట్ రావాలంటే రీజన్ ఏంటి? ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి డెవలప్ అయ్యాయి కాబట్టి అలాంటి అడ్వాన్స్మెంట్ అనేది జరిగింది, రైట్. ఇది అనమాట. ఎందుకంటే శాతవాహనుల టైంలో ఈ వృత్తి పనులన్నీ వెల్గా ఫ్లోరిష్ అయ్యాయి కాబట్టి మన ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా డెవలప్ అయింది. దానివల్ల ఏమైంది? ఫారెన్ ట్రేడ్ కూడా బాగా జరిగిందనమాట. ఎవరికి? శాతవాహన టైంలో. అందుకే ఫారెన్ ట్రేడ్ జరుగుతుంది కాబట్టి పోర్ట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో. ఓకే, రైట్.